యూఎస్ వెళ్ళిన తర్వాత యూఎస్లో వాక్ చేస్తున్నాను. అలాంటి అనుభవాలు కోట్లు ఉన్నాయి నా దగ్గర ఇక్కడ చెప్పడానికి. అంటే ఏదంటే జరుగుతుంది నాన్న. సో ఇది ఇది ఈ కాలభైరవ సంఘటన నుంచి మొదలైందా మీకు? అంతఃపురం 10 ఏళ్ల నుంచి నాకు వర్షం పడదని నేను చెప్పాను కదా. చిలుకలతో మాట్లాడతాను, పక్షులతో మాట్లాడతాను, ఆకులతో మాట్లాడతాను, ప్రతి జీవితో నేను మమేకమైపోతాను. అది కూడా అంటే స్పందిస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు మీకు స్ఫురణ కలిగిందా? మాట్లాడుతుంది. ఒక వృక్షాలతో మనం మాట్లాడుతున్నప్పుడు నాన్న ఒక చల్లగాలి వచ్చి కౌగిలించుకుంటుంది. అసలు మన హృదయంలో ఆ లేత కిరణాలు, నిన్నెవరో కేసు వచ్చారో చూడమని అక్కడ కూర్చోగానే ఆ అమ్మాయితో నేను మాట్లాడుతుంటే మా ఇంటి చుట్టూ ఇట్లా తొట్లల్లో ఉన్న చెట్లన్నీ ఇలా కదిలిపోతున్నాయి. నా హృదయం పులకరించిపోయింది. అలా చెట్లు కౌగిలించుకుంటాయి, నన్ను ముద్దు పెట్టుకుంటాయి, మళ్ళీ నాతో మాట్లాడతాయి. అయితే యూఎస్ వెళ్ళాను. యూఎస్ వెళ్ళిన తర్వాత నాకు గ్రీనరీ బాగా ఎక్కువ ఇష్టం కదా. ఐ లవ్ గ్రీనరీ. అయితే నాకు చేత కాకపోయి బెడ్ మీద ఉన్నా సరే కారులో వెళ్ళి కాసేపు కూర్చొని వచ్చేది అలవాటు అయిపోయింది నాకు. అలా 4:30, 5:30, 6:30, 7:30 కంపల్సరీ వెళ్ళాలి. మరీ చలికాలం మంచు పడుతున్న టైంలో నా బాడీ రెసిస్టెంట్ చేయదు కాబట్టి ఈవినింగ్ వెళ్తాను. ఈవినింగ్ కనీసం కూర్చొని అన్నీ వస్తాను. అప్పుడు యూఎస్ వెళ్ళేటప్పుడు ఏం జరిగింది, యూఎస్ వెళ్ళాను. యూఎస్ వెళ్ళిన తర్వాత కాలులో తిరుగుతుంటే మా అల్లుడు వచ్చి, ఆంటీ అది ఏంటనుకున్నారు, మెయిన్ రోడ్డు, ఇదేమి ఇండియా అనుకున్నారా, మెయిన్ రోడ్డు 110 స్పీడ్లో పోతుంటుంది, అది వాకింగ్ ప్లేస్ కాదు, కాలనీలోనే మీరు తిరగాలి అన్నాడు. అబ్బా ఇంత మంచి గ్రీనరీలో నేను తిరగాలి అనుకున్నానన్నా. అంటే ఆ 3